Hey guys, welcome back to my channel. క్విక్గా ఈజీగా టేస్టీగా అయిపోయే ఈ లంచ్ బాక్స్ రెసిపీ టమోటా రైస్ మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే రైస్ ని ఇలా పొడి పొడిగా కుక్ చేసి పెట్టుకోండి, లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్న సరిపోతుంది. టొమాటో రైస్ లేదా టొమాటో పులావ్ కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. 2 పెద్ద టొమాటోస్ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొన్ని స్పైసెస్ మీకు ఇష్టం ఉన్నవి, అలాగే కొత్తిమీర, ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. స్పైసెస్ నేను ఇక్కడ తీసుకున్నవి బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇంకా ఇలాచి. మీరు కొంచెం ఇంకా ఎక్కువ స్పైసెస్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ షాజీరా లేదా జీరా వేసుకుని అన్ని స్పైసెస్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఆనియన్స్ అన్ని కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది ఫ్రెష్ గా అప్పటికప్పుడు దంచి పెట్టుకుని వేసుకుంటేనే పులావ్ అరోమా చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి. ఇప్పుడు ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటో కూడా వేసేస్తున్నాను. టొమాటో ముక్కలు కంప్లీట్ గా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా బాగా మగ్గనివ్వండి. ఇవి తొందరగా మగ్గిపోవడం కోసం కాస్త సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే టమోటా ముక్కల టెక్స్చర్ కొంచెం త్వరగా సాఫ్ట్ అవుతుంది. ముక్కలు ఇలా బాగా సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకొంచెం కారంగా మీరు తినాలనుకుంటే ఇంకో 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా పసుపు, మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ జీలకర్ర ఇంకా ధనియాల పొడి. జీలకర్ర ఇంకా ధనియాలు 2 సపరేట్గా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసి ఇలా కలిపి పెట్టేసుకుంటాం. ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది రెడీగా ఇది. సో ఈ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది పులావ్కి. మీకు గరం మసాలా ఇష్టమైతే అది కూడా 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మసాలాలు అన్నీ కూడా బాగా లో ఫ్లేమ్ లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఆయిల్ ఇలా పైకి తేలేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం రెడీగా పెట్టుకున్న వైట్ రైస్ కూడా వేసేసుకుని అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ మేము రెగ్యులర్ గా వాడే సోనా మసూరి రైస్ వేస్తున్నాము. మీకు బాస్మతి రైస్ కనుక ఇష్టమైతే వాటితో కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. రైస్ ని బాగా టాస్ చేస్తూ కలుపుకోవాలి. సో అంతే అండి. లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ దాకా ఘీ యాడ్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంతా బాగా కలిపేసుకొని ఒకసారి మళ్ళీ అంతా వేడి చేసుకోండి. సో అంతే అండి. చాలా ఈజీగా సింపుల్ గా ఇది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.